వైసీపీ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. వైసీపీ నుంచి విశాఖ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డారు వంశీ కృష్ణ. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇచ్చి మీకు కుర్చీలో కూర్చోబెడితే చాలా సమయం ఉండగా అది వదిలి మళ్ళీ ఎమ్మెల్యే వైపు రావాలి. 14 సంవత్సరాలు ఎట్టి చాకరీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అది ఎమ్మెల్సీ అయినా మంత్రి అయినా ఒకటే. ఆ ఎమ్మెల్సీ వల్ల నా శాలరీ తీసుకోవడం తినడం పడుకోవడం తప్ప ప్రజలకు కానీ ఎవరికి ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎంత అభిమానించామో అంత దారుణంగా ఉంచిపెట్టాడు. పిల్లలు లేదు, పిల్లలు లేదు, రోడ్ల మీద పడుకొని సమైక్యం ఆయన జైల్లో ఉన్నప్పుడు రోజు చేసి జీవితాన్ని తగలెట్టాను. ఆ దరిద్రుడికి కనీసం జాలిగా లేదు. తన పౌరం మన తప్ప ఇంకేం అవసరం లేదు. అంత తిరిగి చెల్లిపరుస్తారు అనుకుని మనలాంటి లెక్క. ఏంటి అసలు ఎంబీబీకి మీకు మధ్య ఏం జరిగింది? ఎంబీబీని మీరు తీసుకొచ్చారా? మీకు ఎమ్మెల్సీ ఎంబీబీ ఇప్పించారా? వాడి మొహం వాడు నాకు ఇప్పించినట్టు సార్. నేను ఇప్పుడు నన్ను పార్టీలో వాడేప్పుడు వచ్చాను. వాడు జాయిన్ అయినప్పటి నుంచి నన్ను ఎలా గుర్తొక్కాలని వాడు చూస్తున్నాడు. ఎందుకు ఏదో వాడు గుర్తేదంట, వాడు పుట్టుకాలని చెప్పారు. అంటే మీరు ఆశించిన స్థానంలో మరి అదే ఎంబీబీ ఇప్పుడు ఉన్నారు, గెలుస్తారా? ఆడికి ఎందుకు వేస్తారు? ఎంపీ కట్టారు. చిత్రం ఏంటంటే మీకు వీడేం చేశాడు అన్నీ జగన్మోహన్ గారు చెప్పాను. మరి ఈ ట్విస్ట్ ఏంటి? అదే అలాంటి ఎదవ నువ్వు తెచ్చావు, ఆ ఎదవే ఇలా చేశాడని చెప్పి గ్యాస్ గుర్తించుకోవడం బాగా ఆనందంగా ఉంటుంది జగన్మోహన్ గారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం మాట అటుంచితే అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వని వైఎస్ఆర్సీపీ నేతలు శబ్దాలు చేస్తున్నారు. ఇంతమంది కంటెస్ట్ చేస్తుంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారంటే భయం ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉందట, అది పబ్లిసిటీ స్టంట్ వాస్తవం? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిని టచ్ చేస్తే రాష్ట్రాల ఊహించుకోలేము.